కిరణ్ గారు నమస్తే. నమస్తే. సో పారా వీల్ అనే ఒక కాన్సెప్ట్తో వెబ్సైట్ని లాంచ్ చేశారు. అసలు ఈ పారా వీల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? అంటే paraveel.com అనేది 12వ తారీఖు రేపు కమింగ్ 12th ఓపెన్ అవుతుందండి. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నేషనల్ వైడ్గా ఇప్పుడు మీకు ఫుడ్ ఆర్డర్ కావాలంటే స్విగ్గీయో జొమాటో టక్కున మనం ఆర్డర్ ఇచ్చుకుంటాం, లేదా ఓలా ఊబర్ ఉంటుంది, లేదా గ్రాసరీస్ అంటే ఇంటికి ఆర్డర్ ఇచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి మనం ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది, పే చేసుకుంటే మనకు సర్వీస్ వస్తుంది. బట్ ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక యాస్పిరెంట్కి కానీ గెలవాలనుకునే అతని వ్యక్తికి కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు మనకు పవర్ఫుల్ సెక్షన్ అంటే పాలిటిక్స్గా ఉంటాయి కదండి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళు పవర్ఫుల్ సెక్షన్. మరి ఇంత పవర్ఫుల్ సెక్షన్కి ఆ పవర్ఫుల్ డేటా వాళ్ళు యూస్ కావాల్సింది. అంటే ఈ నియోజకవర్గం ఎలా ఉంది, లేదా ఈ మండలంలో ఎలా ఉంది, ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ క్యాస్ట్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇక్కడ సమస్యలు ఏంటి, దీని అపోజిషన్లో 1 2 3 4 5 క్యాండిడేట్స్ ఎవరు పవర్ఫుల్ లీడర్స్, ఒక్కొక్కరి గురించి ఏమనుకుంటున్నారు, ఇలా రెట్రోస్పెక్టివ్గా 360 డిగ్రీలు కవర్ చేసే డేటా రెడీగా అవైలబిలిటీ ఎందుకు లేదు? ఎవ్రీ 2 monthsకి అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్న డేటా మళ్ళీ 2 monthsకి పనికిరాదు. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ బ్రిడ్జ్ కావాలి, రోడ్డు బాగాలేదు అనుకుంటున్నారు అనుకోండి, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సమస్య ఉంటుంది, వేరే కొత్త సమస్యలు ఉంటాయి. ఏ సమస్యని ఎక్కువ ప్రజలు కోరుకుంటున్నారు, ఏది అడ్రస్ చేస్తారు. అలాగే ఎమ్మెల్యే మనకు నేను ఎన్ని తీర్చేస్తానని 1 2 3 4 5 లిస్ట్ చెప్తాను కదా, వాటిలో ఎన్ని తీర్చారు, ఈ కంప్లీట్ డేటా ఎందుకు చేయకూడదన్న ఆ థాట్ ప్రాసెస్తో ఆ స్పేస్ అయితే అలాగే ఉంది, హ్యూజ్ స్పేస్. ఇది పారావీల్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ మూవ్ అనమాట. జనరల్గా ఏంటంటే ఎవరన్నా రిక్వెస్ట్ అడుగుతారు, మీరు ఎమ్మెల్యే అనుకోండి, నా మీద ఇలా సర్వే చేసి పెట్టినని అడుగుతారు, లేదా పార్టీలు అడుగుతాయి, లేదా అపోజిషన్ లీడర్లు అడుగుతారు. ఇలా కాకుండా మనం స్టెప్ ఫార్వర్డ్ చేసి రెడీగా ఉన్న డేటాని ఎందుకు ప్లేస్ చేయకూడదని వచ్చింది. సో ఆలోచనది రైట్ టు స్టేట్ ఏంటంటే ఏపీతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకు క్రెడిబిలిటీగా కానీ పోయినసారి రిజల్ట్స్ వచ్చినప్పుడు హ్యూజ్గా ప్రతి ఒక్కరు, ప్రతి ముగ్గురు, ప్రతి నలుగురు ఎక్కడ కలిసినా డిస్కస్ చేసుకున్న టాపిక్స్ రెస్పెక్ట్ ఇచ్చారు కదా. ఇనిషియల్గా ఏంటంటే బీహార్, ఇప్పుడు కమింగ్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ కూడా చేస్తున్నాం, తెలంగాణ. బట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అయితే ఈజీ అవుద్ది, ఎందుకంటే అందరూ ఆ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అనుకున్నాం. కానీ బట్ ఏపీతో స్టార్ట్ చేద్దాం మోడల్, ఫస్ట్ మోడల్ ఏపీతో ఇద్దాం. అందుకని దాదాపుగా 2.5 months ఫీల్డ్లో 800 నుంచి 900 మధ్యలో నంబర్స్ ఫీల్డ్లో పనిచేస్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఆఫీస్లో ఒక 50 మంది ఆ డేటాను అనలైజ్ చేయడానికి కానీ రిపోర్ట్స్ కానీ చేసి దీన్ని లీడ్స్గా చేస్తున్న వాళ్ళు కంప్లీట్గా ఐఐటీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఒక 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఉన్న మినిమం ఉన్న ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఈ స్ట్రక్చర్ బిల్డ్ చేసి కంప్లీట్ 170 నియోజకవర్గాలు రిపోర్ట్ ఇచ్చి మాకు 2.5 months పట్టింది. రేపు June 12 ఎవరైనా ఓపెన్ చేసుకొని ఆ వెబ్సైట్లో కావాల్సినటువంటి రిపోర్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు, ఎమ్మెల్యేస్ కానీ యాస్పిరెంట్స్ కానీ. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా పారా వీల్కి ఒక క్యాప్షన్ కూడా పెట్టారు, ఫస్ట్ గ్రౌండ్ అప్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ అని. అంటే ఏంటి అసలు? అంటే గ్రాస్ రూట్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఇప్పుడు మీకు క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు, మీకు వస్తూ ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ దాకా ఉంది, మీకు అవైలబిలిటీ ఉంది, 2 నిమిషాల్లో నేను కిందకి వెళ్ళిపోవాలి, నా క్యాబ్ వస్తుందని మీకు లైవ్గా అప్డేట్ అవుతూ ఉంది. అంటే మీకు జరుగుతున్నది గ్రాస్ రూట్లో జరుగుతుంది, అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కరెంటు పరిస్థితులు ఎలా ఉన్నాయి, 1 year నుంచి ఎలా ఉంది పరిపాలన, నేను చేస్తున్నాను, వర్క్ చేసుకుంటున్నాను కానీ ఎమ్మెల్యేగా, బట్ నిజంగా అక్కడ నియోజకవర్గంలో ఉన్నాయా, లేకపోతే నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నటువంటి మొత్తం తినేస్తూ నాకంతా అన్న సూపర్ అన్న నువ్వు పాజిటివ్ ఉందని అనుకుంటున్నారా, లేకపోతే జగన్ గారికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారా, వీళ్ళకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారా, ఏ విలేజ్లో ఏ సమస్యలు ఉన్నాయి నిజంగా, అక్కడ మున్సిపాలిటీ సమస్య అడ్రస్ ఎక్కువ చేస్తున్నారా, లేకపోతే రోడ్డు కావాలనుకుంటున్నారా, లేకపోతే హాస్పిటల్ కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇతను చేసేటువంటి కరప్షన్ గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారా, పాజిటివ్గా ఉంటున్నారా, ఇలా ఇప్పుడు గ్రాస్ రూట్స్ నుంచి లైవ్గా అప్డేట్ అయ్యి మనం తీసుకున్నట్టు. కాబట్టి ఓవరాల్గా డేటా మాట్లాడుతుంది అనమాట ఇక్కడ.